మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రైజ్ ద లార్డ్. నేటి హెబ్రోను క్యాలెండర్ వాగ్దానము మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 33వ వచనము. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు, వనవృక్షములైన సన్నిధిని ఉత్సాహించును. ఇక్కడ భూజనులకు దేవుడు తీర్పు తీరుస్తున్నటువంటి సమయం ఆసన్నమవుతూ వచ్చింది. భూజనులనగా ఇజ్రాయేల్ ప్రజలు, యూదా ప్రజలు వనవృక్షములు ఆయన సన్నిధిని ఉత్సాహిస్తూ ఉన్నాయంట. వృక్షములు ఆయన సన్నిధిని ఉత్సాహించేటువంటివిగా, సంతోషము కలిగినటువంటివిగా ఉన్నాయంట. ఆయన సన్నిధిలో ఎంత విచిత్రకరమైనటువంటి మాటలండి. చూడండి, ప్రకృతి చేసినటువంటి దేవుడు, సర్వ సృష్టిని చేసినటువంటి దేవుడు ఆయన సన్నిధిని ఉత్సాహించేటువంటివిగా కనిపిస్తూ ఉన్నాయి వనవృక్షములు. ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు, అయ్యా మమ్మల్ని రక్షించుము, అన్ని జనుల నుంచి మమ్మల్ని విడిపించుము అని ప్రాధేయపడుతున్నటువంటి విధానము మనము చూస్తూ ఉంటాం. 34వ వచనంలో, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయన స్తుతించుడి. దేవా మా రక్షక, మమ్మను రక్షించుము, మమ్మను చేర్చుకొనుము. దేవా నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు, నిన్ను స్తుతించుచు అతిశయించినట్లుగా అన్ని జనుల వశముల నుండి మమ్మల్ని విడిపింపు ఆయనను బ్రతిమలాడుకొనుడి. చూడండి, తీర్పు ఆసన్నమవుతూ వచ్చింది. ప్రజలు భయపడుతున్నటువంటి విధానము మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ మా రక్షక, మమ్మల్ని కాపాడు, మమ్మల్ని భద్రపరచు, అన్ని జనుల వశము నుంచి మమ్మల్ని తప్పించు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును అని స్తుతిస్తున్నటువంటి వారుగా ఉన్నారు. దేవుని యొక్క తీర్పుకు ఎదురు నిలవగలిగినటువంటి వారు ఎవరండి? ఎవరు ఉండలేరు. ఆయన తీర్పు అంత భయంకరమైనటువంటిది. కాబట్టి ఇక్కడ వారు చేసినటువంటి జీవితము అన్ని జనుల వశంలో ఉన్నటువంటి వారుగా ఉన్నారు. అన్ని జనుల యొక్క ఆధీనంలో ఉన్నటువంటి వారుగా ఉన్నారు. మమ్మలను విడిపింపుము అని యెహోవాను బ్రతిమలాడుకున్నటువంటి వారుగా ఉన్నారు. చూడండి, ఇక్కడ మనము చూస్తే ఆయన సన్నిధికి ఎంత భయపడాలో మనకు చెబుతున్నటువంటి మాటలు. ఆయన తీర్పు ఆసన్నమైనప్పుడు మనము ఆయన ఎదుట నిలవగలిగినటువంటి జీవితం ఉండాలి. తెల్లవారినటువంటి ముఖములు, చిన్నబుచ్చుకున్నటువంటి ముఖములు ఇలాగ ఉండకూడదు. ఆయన తీర్పు, ఆయన ఉగ్రత దినము, రాకడ దినములో మనము సంతోషముతో, ఆనందముతో ప్రభుని యేసుక్రీస్తుని ఎదుర్కొనేటువంటి దినములో మనము కూడా ఎలా ఉండాలి అనేది ఉదయకాల సమయంలో తీర్పు గురించి దేవుడు మాటతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇజ్రాయేల్ ప్రజలకు తీర్పు ఆసన్నమవుతూ వచ్చింది. భయపడిపోతూ ఉన్నారు. సిగ్గుమాలినటువంటి ముఖములతో ఉన్నటువంటి వారుగా ఉన్నారు. అన్ని జనుల వశములో ఉన్నటువంటి వారుగా కనిపిస్తూ ఉన్నారు. చూడండి, మనము దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని ఎంతో వృధా చేసుకుంటూ ఉంటాము. కానీ తీర్పు వచ్చేటప్పుడు, శిక్ష వచ్చేటప్పుడు ఎంతో భయపడుతూ ఉంటాం. కానీ దేవుడు అనేక పలుమార్లు వాక్యము ద్వారాగా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, సరిచేయటానికి ఇష్టపడుతూ ఉంటాడు. కానీ మేము మార్చుకోలేనటువంటి విధానంలో ఉంటారు. బ్రతుకులను సరిచేసుకోలేనటువంటి విధానంలో ఉంటారు. ఆయన తీర్పు ముందు ఎవడు నిలవగలుగుతాడు? ఎవరు కూడా నిలవలేము. ఎవరు నిలవగలుగుతారంటే రక్షణ కాపాడుకున్నటువంటి వారు, భయభక్తులతో ఉన్నటువంటి వారు, నిత్యము ఆయన యందు ఎదిగేటువంటి వారు మాత్రమే నిలవగలుగుతారు. రక్షణ కొనసాగించుకునేటువంటి వారు, భయముతో వణుకుతూ ఉన్నటువంటి వారు మాత్రమే నిలవగలిగేటువంటి వారుగా ఉంటారు. ఇక్కడ అదే సిచ్యువేషన్లో ఇజ్రాయెల్ ప్రజలు కనిపిస్తూ ఉన్నారు, నిలవలేకపోతూ ఉన్నారు. దేవుడి యొక్క తీర్పు దినం ఆసన్నమవుతూ వచ్చింది. అయ్యా మమ్మల్ని రక్షించు, మన కరుణించు, అన్ని జనుల వశము నుంచి మమ్మల్ని తప్పించు, విడిపించు అని ప్రాధేయపడి దేవుని స్తుతిస్తున్నటువంటి వారుగా అప్పుడు గుర్తొస్తుంది. దేవుని యొక్క దయాళత్వం గుర్తొస్తుంది. దేవుని యొక్క మంచిదనము అప్పుడు గుర్తొస్తుంది. దేవుని యొక్క కృప అప్పుడు గుర్తొస్తుంది. అప్పుడు వరకు ఇష్టానుసారమైనటువంటి జీవితం జీవిస్తూ ఉంటుంటే ఆయన దయా జ్ఞాపకం రాదు, ఆయన కృప జ్ఞాపకం రాదు. మనకు కూడా అంతే. ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, ఏదైనా ఆటంకం వచ్చినప్పుడే ఆయన మంచితనము, ఆయన కృప, ఆయన దయాళత్వము అప్పుడే మనకు వస్తాయి. అప్పుడే మనకు అర్థమవుతుంది. అప్పుడే మన నోటి వరకు ఉచ్చరిస్తాం. అప్పటి వరకు మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటాం. ఇష్టమైనటువంటి త్రోవులను నడిచేటువంటి వారముగా ఉంటాం.
ఇక్కడ మనం గమనించవలసినటువంటివి ఇది. వనవృక్షములు ఆయన సన్నిధిని ఉత్సాహించును, ఆయన సన్నిధిని ఉత్సాహిస్తున్నటువంటివిగా ఉన్నాయి. ఆయన సన్నిధిలో మనం ఎలాగుండాలంట, ఇక్కడ మనము ఈ అధ్యాయంలో ఆయన సన్నిధి గురించి 4 విషయాలు రాయబడుతూ వచ్చింది. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయం 11వ వచనంలో, యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెతుకుడి. ఆయన సన్నిధిని నిత్యము వెతకాలంట. ఇక్కడ 10వ వచనంలో చూస్తే, ఆయన పరిశుద్ధ నామను బట్టి అతిశయించుడి, యెహోవాను వెతుకువారు హృదయమునందు సంతోషించుదురుగాక. యెహోవాను వెతికితే ఏముంటుందండి? హృదయమంతా సంతోషం ఉంటుంది, హృదయమంతా ఆనందం ఉంటుంది. ఆయన సన్నిధిని వెతికేటువంటి వారుగా ఉంటే నిత్యము ఆనందము కలిగినటువంటి వారుగా, ఉత్సాహించేటువంటి వారుగా ఉంటారు. వనవృక్షంలో మాత్రమే కాదు, మనము కూడా సంతోషము కలిగినటువంటి వారముగా, ఎప్పుడు దేవుని సన్నిధిని వెతికినప్పుడు మన హృదయమంతా సంతోషముతో ఉండిపోతుంది, ఆనందముతో ఉండిపోతుంది. ఇంకా చూస్తే ఆయన సన్నిధిని మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము ఇక్కడ చూస్తే 27వ వచనం, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. ఆయన సన్నిధిని ఏమున్నాయండి? ఘనతలు, ప్రభావములు, బలములు, సంతోషములు ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన సన్నిధిలో బలం ఉంటుంది, శక్తి ఉంటుంది, మనకు ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఇంకా మనము చూస్తే 29వ వచనంలో, నైవేద్యములు చేతపుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి, పరిశుద్ధ అలంకరణలు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడి. చూడండి, నైవేద్యములు చేతపుచ్చుకొని ఆయన సన్నిధికి రావాలి, పరిశుద్ధ అలంకరణలు ధరించుకొని, పరిశుద్ధమైనటువంటి జీవితం ధరించుకొని ఆయన సన్నిధికి వచ్చి సాగిలపడేటువంటి వారముగా ఉండాలంట. ఆయన సన్నిధిలో ఉన్నటువంటి విధానంలో దేవుడు మాట్లాడుతున్నారు. ఆయన సన్నిధిని భయపడేటువంటి వారముగా ఉండాలి, ఆయన సన్నిధిని వెతికేటువంటి వారముగా ఉండాలి. ఆయన సన్నిధిలో సంతోషములు, ఆనందములు, బలములు కోసము ప్రయాసపడి జీవించేటువంటి వారముగా ఉండాలి. ఆయన సన్నిధిలో నైవేద్యమును చేతపుచ్చుకొని పరిశుద్ధమైనటువంటి జీవితము కొనసాగించుకోవడానికి నేర్చుకున్నటువంటి వాతావరణంలోనికి రావాలి. 30వ వచనంలో, భూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి, అప్పుడు భూలోకము కదలకుండును, అప్పుడు అది స్థిరపరచబడును. వనకాలంట దేవుని సన్నిధికి మనము గౌరవము కలిగినటువంటి, ప్రేమ కలిగినటువంటి జీవితం ఉండాలి. అప్పుడు భూలోకము కదలకుండును, అప్పుడు అది స్థిరపరచబడుతుంది. ఎప్పుడైతే మనము ప్రేమలోను, దేవుని ప్రేమించే విధానంలోను స్థిరులుగా ఉంటాము, విశ్వాసంలో స్థిరులుగా ఉంటాము, అప్పుడు మన జీవితము కూడా స్థిరత్వముగా ఉంటుంది. ఆయన సన్నిధిని వణికేటువంటి జీవితము అంటే ప్రేమ కలిగినటువంటి జీవితము, దేవునికి గౌరవము, మర్యాద ఇచ్చేటువంటి జీవితము, దేవుని మహిమపరిచేటువంటి జీవితము, దేవుని సంతోషపెట్టేటువంటి జీవితము కావాలంటే ఇక్కడ వనవృక్షములు ఆయన సన్నిధిని ఉత్సాహించును. లాస్ట్గా ఆయన సన్నిధిని వనవృక్షములు ఆయన సన్నిధిని ఉత్సాహించేటువంటి విధానము మనము చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరుడు, సహోదరి, ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు, దేవుని తీర్పు దినం ఆసనం అవుతూ వచ్చింది. ఇజ్రాయేల్ ప్రజలు దాని ముందు నిలవలేకపోతూ వచ్చినారు. అయ్యా మమ్మల్ని క్షమించు, మనం కనికరించు, మమ్మల్ని ప్రభా ఈ అన్ని జనుల వశము నుంచి మమ్మల్ని తప్పించు, ఈ లోకంలో ఉన్నటువంటి వ్యర్థ జీవితం నుంచి మమ్మల్ని విడిపించు అని ప్రాధేయపడుతున్నటువంటి వారుగా ఉన్నారు. వనవృక్షంలో ప్రకృతి ఏ విధంగా సంతోషంగా ఉన్నది, ఆయన సన్నిధిలో ఎలాగుండాలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు. ఈ ఉదయకాల సమయంలో ఆయన సన్నిధిలో ఎలా ఉన్నాం? మనము వెతికేటువంటి వారముగా ఉన్నామా? ఆనందము కలిగినటువంటి జీవితము, ఆయన ప్రభావము, శక్తి, బలమును వెతికేటువంటి వారముగా ఉన్నాం. పరిశుద్ధమైన జీవితమును కొనసాగించుకునేటువంటి జీవితముతో ఉన్నామా? నైవేద్యములు, మన హృదయం అనే నైవేద్యము నిజమైనటువంటి అర్పణగా అర్పిస్తూ ఉన్నామా? ఆయన సన్నిధిని ప్రేమిస్తూ ఉన్నామా? ఆయన మహిమను ప్రేమిస్తూ ఉన్నామా? ఆయన ప్రత్యక్షతను ప్రేమిస్తూ ఉన్నామా? ఆయన యొక్క గుణగణాలను ప్రేమిస్తున్నామా? అన్నీ మనకి ఉదయకాల సమయంలో దేవుడు నేర్చుకోవడానికి అనేకమైనటువంటి లేఖన భాగాలు మన ముందు పెడుతూ వచ్చినారు. ఎలాగా అన్ని జనుల నుంచి దేవుడు తప్పిస్తూ వచ్చినారు, ఎట్లాగా స్తుతిస్తూ ఉన్నటువంటి విధానము మనము చూస్తాము. 37వ వచనం నుంచి 42వ వచనం వరకు, 43వ వచనం వరకు తప్పించిన తర్వాత ఇజ్రాయేల్ ప్రజలు వారిని అన్ని జనుల నుంచి తప్పించబడిన తర్వాత వారిని ఏర్పాటు చేసుకొని మందసం ఎదుట ఎలాగా ఆరాధన చేయాలో, ఉదయ అస్తమయంలో ప్రతిదినమున బలులను ఏ విధంగా అర్పించాలో, ఏ విధంగా స్తుతించాలో కొంతమందిని నియమించి, లేవీలను, దైవజనులను నియమించి ఇలాగ క్రమేణా ఇజ్రాయేల్ ప్రజలకు ఆనవాయితీగా నేర్పించేటువంటి విధానము
మనము చూస్తూ ఉన్నాం. నేర్చుకునేటువంటి జీవితము మన జీవితంలో ఎంతో అవసరము. కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇరుకుని వచ్చినప్పుడు కాదు దేవుడికి జ్ఞాపకం రావాల్సినటువంటిది. నిత్యము అనుదినము దేవుని సన్నిధిలో వణికేటువంటి వారముగా, దేవుని సన్నిధిని ప్రేమించే వారముగా, దేవుని సన్నిధిని అంటు పెట్టుకుని ఉండేటువంటి వారముగా ఉండాలి. అందుకని మోషే, నా సన్నిధి నీకు తోడుగా ఉంటుందని అంటాడు. ఎంతో దేవుని యొక్క ధైర్యపరిచేటువంటి మాట, బలమైనటువంటి మాట, శక్తి కలిగినటువంటి మాట మోషేకి ఇస్తూ వచ్చినాడు. యేషోకు కూడా ఇస్తూ వచ్చినాడు. దేవుని యొక్క సన్నిధిలో ఎదిగేటువంటి వారముగా, శక్తి బలము పొందుకొని దేవుని నిత్యము ఆరాధించే వారముగా ఉండాలని దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన రాకడ ముందు ఎలాగ సిద్ధపరచుకోవాలో దేవుడు హెచ్చరిస్తున్నాడు మనలను. ఎలాగా దేవుడు ఆయన సన్నిధిలో ఎలాగ ఉండాలి, ఎలాగ పెదగాలి, ఎలాగ నడవాలి అనేది దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు. అంత్య దినాల్లో, రాకడ దినాలలో ఉన్నాం, భయంకరమైనటువంటి రోజుల్లో ఉన్నాం. కాబట్టి మన జీవితంలో భయముతోనూ వణుకుతోనూ కొనసాగించుకోవడం, రాకడికి సిద్ధంగా ఉండి నిత్యం ఆరాధించేటువంటి వారముగా ఇలాగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇలాగ దేవుడు సిద్ధపరిచి నడిపించినగాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడిన ప్రతి లేఖన భాగాలను బట్టి వందనాలు. ఇజ్రాయేల్ ప్రజలు ప్రభా, మీ తీర్పు దినమురా ప్రభా ఎంతో నిలవలేకపోతూ వచ్చినారు. అన్ని జనులు వర్షంలో ఉన్నటువంటి వారికి ఉన్నారు. అయ్యా, మమ్మల్ని క్షమించు, మనము కనుకరించు, మమ్మల్ని తప్పించు, మా రక్షక అని ప్రాధేయపడుతూ వచ్చినారు. ప్రభా దయతో క్షమించండి. మేము కూడా ప్రభా అనేక రకాలుగా ఇజ్రాయేల్ ప్రజల మాదిరిగానే జీవిస్తున్నాం. ప్రభా, మీ సన్నిధిలో ఎలాగ ఎదగాలో, ఎలాగ ఉండాలో మాతో మాట్లాడినందుకు వందనాలు. రాకడ దినాలలో ఉన్నాం. మీ సన్నిధిని ప్రేమించి, గౌరవించి, ప్రేమపూర్వకంగా ప్రభా నిత్యము మా యొక్క సొంత రక్షణ కాపాడుకొని మేము స్తుతించే వారముగా మమ్మల్ని కూడా సిద్ధపరుస్తున్నామని, సహాయం చేస్తున్నామని ప్రార్థన చేస్తాం. వాక్యంలో ప్రతి ఒక్క కుటుంబాన్ని ఇలాగ లోతైనటువంటి అనుభవంలోనికి నడిపిస్తున్నామని ప్రార్థన చేస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించడి వేడుకున్నాం తండ్రి. ఆమెన్. అందరికి ప్రైజ్ ద లార్డ్.